హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 చిత్రం విడుదల సందర్భంగా హీరో అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాట, మహిళ మృతి, ఆమె కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయి హీరో అల్లు అర్జున్తో పాటు పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసింది. దీంతో జైలుకు కూడా వెళ్లిన అల్లు అర్జున్ విడుదలయ్యారు. అయితే ఆ తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగుతోంది. నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అనంతరం సాయంత్రానికి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే వీటిలో రేవంత్ రెడ్డికి ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ నుంచి భారీ మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రేవంత్కు మద్దతుగా టీడీపీ సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు, చివరికి జర్నలిస్టులు కూడా పోస్టులు పెడుతున్నారు. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు కావడంతో మెగా కుటుంబం ఆయనకు అండగా నిలిచింది. అల్లు వారి ఇంటికి వెళ్లి పరామర్శలు కూడా చేసింది. అయితే దీంతో మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోలేదు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో అల్లు అర్జున్కు వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా నిన్న అసెంబ్లీలో రేవంత్ కమెంట్స్ తర్వాత అల్లు అర్జున్ ఇచ్చిన వివరణకు కౌంటర్గా టీడీపీ నుంచి భారీ ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి.